ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలతో రైతన్నలు కొద్దిగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూన్ మొదటి వారం నుంచి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఈ ముసురు వర్షాలు కొంత ఊరటనిచ్చాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా చూసినట్టే ఉమ్మడి జిల్లాలో సాధారణ వర్షపాతం 3.28 మిల్లీమీటర్లు కాగా ప్రస్తుతానికి ఇప్పటికే 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ దానికంటే ఇప్పుడు దాదాపుగా 7 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పుడు అధికంగా ఇప్పటికే నమోదైన పరిస్థితి మనకు మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది. అత్యధికంగా వనపర్తి జిల్లా పెద్దమండలిలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో 0.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే జూన్ మొదటి వారం నుంచి రైతులు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలకు కొంతవరకు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. అయితే ఈ ముసురు వర్షాలు ముఖ్యంగా పత్తి సాగు చేసిన రైతుల్లో కొంత ఆనందం నింపిందని చెప్పక తప్పదు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2 లక్షల వరకు పత్తి సాగు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పత్తి సాగు చేసిన రైతులు గత నెల రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ముసురు వర్షాలు పూర్తిగా ప్రధానంగా చెప్పుకుంటే పత్తి రైతులు మాత్రం పూర్తిగా సంతోషంలోకి నెట్టిందని చెప్పక తప్పదు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ వరి సాగుకు సంబంధించి ఇప్పటికి కూడా ఎక్కడ కూడా చెరువులు నిండిన పరిస్థితి కనిపించలేదు. ఈ చెరువులు నిండినపోవడంతో ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే చెరువుల కింద నాట్లు వేసేందుకు సిద్ధంగా కూర్చున్నప్పటికీ చెరువులు ఇప్పటికే నిండాల్సి ఉన్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా చెరువులు నిండిన దాఖలాలు కనిపించలేదు. ప్రధానంగా మనము ఈ వర్షాలు ముసురు వర్షాలు సాధారణంగా చూసుకుంటే రైతులకు ఒక 6 తారీఖు కంది అలాగే వేరుశనగ లాంటి పంట సాగు చేసినటువంటి పత్తి కంది పంట సాగు చేసిన రైతుల్లో మాత్రం తీవ్ర ఆనందం నింపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరి సాగు చేసిన రైతులకు మాత్రం ఇప్పటికి కూడా ఈ వర్షాలు ఎలాంటి సంతృప్తినిచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఇక జూరాల విషయానికి వచ్చేస్తే ఎగువ నారాయణపూర్ ఆల్మట్ డ్యాములు ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్లో ప్రారంభం కాకపోవడంతో జూరాల రైతులు ఆందోళన యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నారాయణపూర్ డ్యామ్కు ఇప్పటికీ ఇన్ఫో ప్రారంభం కాలేదు. ఆల్మట్టి డ్యామ్కు మాత్రం ఇప్పటివరకు 32,000 క్యూసెక్ల నీరు మాత్రం ఆల్మట్టి డ్యాముకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టు రావాలంటే దాదాపు మరింగా ఇప్పటివరకు అయితే ఇన్ఫ్లో ప్రారంభం కాలేదు. 32,000 క్యూసెక్లు ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాముకు చాలా ఇంకా 32 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 129 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఆల్మట్టి డ్యాముకు ఇప్పటికైతే 32 టీఎంసీల నీటి మాత్రమే ఉంది. 32,000 క్యూసెక్ల నీరు మాత్రం ఇన్ఫ్లో కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే జూరాల ప్రాజెక్టుకు కృష్ణా జిల్లాలో చేరాలంటే మాత్రం ఇంకా చాలా రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ముసురు వర్షాలకు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చెరువులు నిండాలంటే కూడా చాలా రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు మాత్రం కురవాలన్న ఆకాంక్ష రైతుల్లో వ్యక్తం అవుతుంది. మరి ఇప్పటివరకు అయితే జూన్ నుంచి ఇప్పటివరకు అయితే చాలామంది 6 తారీఖు పంటలు వేసుకున్నారు. పత్తి కంది పంట లాంటి జొన్న పంట లాంటి వేసుకున్న వారందరూ కూడా ఇప్పటికీ ఈ ముసురు వర్షాల వల్ల కొంచెం ఊరట చెందినప్పటికీ వరి సాగు చేసిన చెరువుల కింద వరి సాగు చేసిన రైతులు మాత్రం పూర్తి స్థాయిలో తమ చెరువులు నిండాలన్న ఆకాంక్షగా వాళ్ళు కనిపిస్తూ ఉంది. భారీ వర్షాలు కురవాలని వారు ఇప్పటికి కూడా వరుణ్ణి కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి ఇప్పటికైనా భారీ వర్షాలు కురుస్తాయా. ఈ ముసురు వర్షం మీద ఇప్పటికే ముసురు వర్షంతో కొంతవరకు రైతుల్లో ఉపశమనం కలిగినప్పటికీ భారీ వర్షాలు మాత్రం కురవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, నందచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.